హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో ఎపిసోడ్ నెంబర్ 5ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. మనకి స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ అయితే అంటదన్నమాట, సరేలే నా స్టాప్ అయితే వచ్చింది, నువ్వే డ్రైవ్ చేసుకొని హోటల్కి అయితే వెళ్ళిపో అని చెప్పి అంటది. ఆ మాటకి నాకు డ్రైవింగ్ వచ్చు, నువ్వేమీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఇంటర్వ్యూకి అయితే వెళ్తూ ఉంటుంది. మన హీరో అయితే ఈ పిల్లతో ఎలారా బాబు అని చెప్పి అనుకొని వెళ్తూ ఉంటాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఆ ఇంటర్వ్యూర్ అయితే నువ్వు మాకు డబ్బులు అనేది పే చేయాలి, అప్పుడే నీకు ట్రైనింగ్ అనేది ఇస్తాం అని చెప్పి అంటాడు. అలా అనేసరికి మన హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. వచ్చేదే డబ్బుల కోసం కదా, మళ్ళీ నీకెలా డబ్బులు పే చేస్తా అని చెప్పి వాడిని అయితే ఎక్కిరించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. మన హీరోయిన్ చక్కగా హోటల్కి వచ్చేసరికి అక్కడ లిన్ అయితే ఉంటాడు. లిన్ అయితే హీరోయిన్ చూసి పలకరిస్తాడనమాట, ఎలా ఉన్నావని. హీరోయిన్ కూడా బాగానే ఉన్నానని అయితే చెప్తుంది. లిన్ అయితే అడుగుతాడు, నేను నీకు గిఫ్ట్ అయితే పంపాను కదా, ఆ గిఫ్ట్ నీకు వచ్చిందా అని చెప్పి అనేసరికి ఆ పజిల్ గిఫ్టేనా, అయినా అది ఎవరు పంపారో నాకైతే తెలీదు, నేమైనా రాయాలి కదరా, ఎలా తెలుస్తుంది నాకు అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. నేనైతే గిఫ్ట్ని ఎక్కడో పాడేశానులే, ఎవరు పంపారో తెలియక అనగానే, సరే నువ్వు ఎలా ఉన్నావు, రోజు రోజుకి నీ అంతమైతే పెరిగిపోతుంది అని చెప్పి లిన్ అనేసరికి, నేనా బాగానే ఉన్నాను, అయినా నాకు మంచి జాబ్ దొరికింది, ఫ్రీగా ఫుడ్ పెడుతున్నాడు, ఇంకా అకామిడేషన్ కూడా ఉంది, నేను ఏ ఫీజు పట్టక్కల్లా, అండ్ జాబ్ కూడా బాగుంది, అండ్ జీతం బాగా ఇస్తున్నాడు అని కూడా హీరోయిన్ చెప్తుంది. ఇదంతా విన్న లిన్ అయితే, సరేలే కానీ ఈరోజు సింగిల్ పార్టీ ఉంది, నాతో పాటు వస్తావా అని చెప్పి అంటే, నేను ఎందుకురా అంటే, రావచ్చు కదా బాగుంటుంది, నేను ఒక్కటే ఉంటాను అని చెప్పి అడుగుతాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరేలే వస్తాను నీకోసం అని చెప్పి అనేసరికి ఇంకా లిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇంకా లిన్ అయితే హీరోయిన్ వస్తుంది కదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అక్కడ రెడీ అయ్యి అలా ఎదురు చూస్తున్నప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిలు అయితే లిన్ అయితే చూసి, ఈడేంటి ఇంత అందంగా ఉన్నాడు, అది కూడా ఒకడే ఉన్నాడు, మనం వెళ్ళి వాటితో ఉందాం అని చెప్పి అక్కడికైతే వెళ్తారు. మీరు ఒక్కరే ఉన్నట్టయితే మాకు అనిపిస్తుంది, మీకేమైనా కంపెనీ కావాలంటే మీకు తోడుగా మేము ఉంటాము, అయినా నా ఫ్రెండ్ చాలా అందంగా ఉందని చెప్పి ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి గురించి అయితే ఈ వైట్ డ్రెస్ అమ్మాయి పొగుడుతూ ఉంటుంది. కానీ లిన్ మాత్రం, నేనేమి ఒంటరిగా లేను, నా కోసం కూడా ఒక అమ్మాయి అయితే వచ్చింది, అదిగో వెనకాలంది కదా తనే అని చెప్పి లిన్ అయితే అంటాడనమాట. ఇంకా అలా చెప్పేసరికి అమ్మాయ ఎవరు అని చెప్పి హీరోయిన్ అయితే చూస్తారు. హీరోయిన్ చూసేసరికి ఇడు కళ్ళు పోయినాయా, అదే మందంగా ఉంది, దాంతో పోల్చుకుంటే నేను చాలా బెటర్గా ఉన్నాను అని చెప్పి హీరోయిన్ చూసి ఫుల్ జల్సీగా అయితే ఫీల్ అవుతారన్నమాట. లిన్ అయితే హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. దీని సంగతి చెప్దాం అని చెప్పి అనుకుంటారు వాళ్ళైతే. ఇంకా అప్పుడే లిన్కి అయితే ఒక కాల్ వచ్చి అర్జెంట్గా మీట్ అవ్వాలి అని చెప్పి అంటారు. ఈ లిన్ అయితే హీరోయిన్కి బాయ్, తర్వాత ఎప్పుడైనా కలిసి భోజనం చేద్దామని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ అయితే కేక్ తిందామని చెప్పి వెళ్ళేసరికి ఆ ఇద్దరు అమ్మాయిలు ఎలాగైనా హీరోయిన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి హీరోయిన్ని అటు ఇటు గుద్దుతూ ఉంటారన్నమాట. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారంటారు కదా. ఇంకా వెంటనే మన హీరోయిన్ అయితే ప్లేట్ స్లిప్ అయ్యి పక్కనున్న బ్లాక్ డ్రెస్ అమ్మాయి మీద అయితే వేసేస్తుంది. అంతే, ఇంక ఈ అమ్మాయి ఊరుకుంటుందా, నా కాస్ట్లీ డ్రెస్ అనేది నువ్వు పాడు చేసేస్తావు అని చెప్పి అంటది. ఇక్కడ జరిగిందంతా హీరోకి అయితే తన అసిస్టెంట్ చెప్పి, హీరోయిన్ పెద్ద ప్రాబ్లంలో ఉంది, మీరైతే త్వరగా రావాలి అని చెప్పి అసిస్టెంట్ అయితే హీరోకి చెప్తాడు. లింగికి ఏమీ అర్థమవుదు, ఏం చెప్తున్నారా అని చెప్పి. హీరోయిన్ అయితే అంటది, ఇక్కడ గొడవద్దు, బయటికి వెళ్ళి మనమైతే గొడవ పడదాం, ఇక్కడ చాలా మంది గెస్ట్స్ అయితే ఉన్నారు అని చెప్పి వాళ్ళకైతే సర్ద చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళైతే వినిపించుకోరు. నీకెంత ధైర్యమే, ఆగు, నా డ్రెస్సే పాడు చేస్తావా, నేను ఇక్కడే నీ సంగతి తెలుస్తా అని చెప్పి హీరోయిన్ అయితే కొట్టాలని చెప్పి అనుకుంటుంది అనమాట. ఇంకా చుట్టుపక్కలంతా చూసి ఆగుడి సంగతి చెప్తా అని చెప్పి వాటర్ అయితే తీసుకొని హీరోయిన్ మీద వేయడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది. అలా వాటర్ హీరోయిన్ మీదకి అయితే వేసేసరికి అక్కడికి హీరో అయితే వచ్చి అట్టుగా అయితే నుంచుంటాడు. హీరోయిన్ మీద వాటర్ పడుకుంటా. ఇదంతా చూసిన హీరోయిన్ అయితే, ఎందుకని మీరు అడ్డుగా వచ్చారు అని చెప్పి టిష్యూస్తో హీరో ఫేస్ అయితే తుడుస్తూ ఉంటుంది. అలా తుడిసే ప్రాసెస్లో హీరో అయితే తన డార్క్ సర్కిల్స్ కనబడకుండా ఫౌండేషన్తో అయితే కవర్ చేస్తాడు కదా, అవైతే బయటకైతే వచ్చేస్తాయన్నమాట. ఇంకంతే, ఇది చూసిన హీరోయిన్ అయితే షాక్ అయిపోద్ది. ఇంకా వెంటనే ఫేస్ అనేది కవర్ చేసేస్తూ ఉంటుంది అనమాట. అందరూ చూడకూడదు, చూస్తే హీరోకి నిజంగా ఇస్మోనియా ఉందని అందరికీ తెలుస్తుందని చెప్పి. కానీ అందరికీ అయితే హీరోకి నిజంగా ఇస్మోనియా ఉందని తెలిసిపోతుంది. హోటల్లో ఉన్న వాళ్ళందరూ ఇదే డిస్కస్ చేసుకుంటారు, నిజంగా హీరోకి ఇస్మోనియా ఉందా అయ్యో అని చెప్పి అనుకునేసరికి ఆయన పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు. ఆ పర్ఫెక్షనిస్ట్ వల్లే ఇదంతా జరుగుతుంది, నిద్ర కూడా పట్టదు ఆయనకి, ఆయన ఏమైంది, ఆయన అందంగానే ఉన్నారు కదా అని చెప్పి అంటారు. ఇక్కడ రిసెప్షనిస్ట్ అయితే హీరో దగ్గరికి వచ్చి, మీకు ఒక విషయం అయితే చెప్పాలి, అది కూడా హీరోయిన్ గురించి. హీరోయిన్ అయితే కొందరి దగ్గర డబ్బులు అయితే తీసుకుంటుంది అని చెప్పి హీరోకి అయితే ఫోటోతో చూపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఒక హార్ట్ పేషెంట్కి మెడిసిన్స్ అయితే ఇచ్చి డబ్బులు అయితే తీసుకుంటుంది కదా, అదంతా హీరోకి అయితే చూపించేసరికి హీరో అయితే సరే
నువ్వు వెళ్ళు, నేనైతే అంతా డీల్ చేస్తా అని చెప్పి ఆమెనైతే పంపించేస్తాడు. ఇంకా అప్పుడే అక్కడికి హీరోయిన్ అయితే వస్తుంది. హీరోయిన్ అయితే అంటదన్నమాట, ఎందుకు పిలిచారు అని చెప్పి. కానీ అక్కడి నుంచి మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పి అసిస్టెంట్ అయితే వెళ్ళిపోతాడు. హీరో అయితే అడుగుతాడు, ఏంటి నువ్వేం చేస్తున్నావు నీకేనా తెలుస్తుందా అనగానే హీరోయిన్ అయితే అంటది, నన్ను క్షమించండి, నేను చేసిన పని మీద మీరు కోపంగా ఉన్నారని తెలుసు, ఈ ఒక్కసారి నన్ను క్షమిస్తారా అని చెప్పి ఒక పెద్ద నోట్ మీద రాస్తూ ఉంటదన్నమాట. హీరోకి అయితే కోపం అనేది ఇంకా వచ్చేస్తూ ఉంటది. అసలు హీరో అయితే అడుగుతాడు, అయినా నువ్వు గెస్ట్స్ దగ్గర ఎందుకని మనీ తీసుకున్నావు, ఇదంతా నిజమేనా, నువ్వు నిజంగా చేసావా ఇదంతా అని చెప్పి హీరో అయితే అడిగేసరికి ఇంకా హీరోయిన్ కూడా అదంతా చూసి, అవును, నేనైతే అతనికి మెడిసిన్స్ అనేవి కొన్నాను, దానికి బదులుగా నాకు డబ్బులు అయితే ఇచ్చారు, నా డబ్బులతోనే అతనికి మెడిసిన్స్ కొన్నాను కాబట్టి నేను డబ్బులు అనేవి తీసుకున్నాను, అందులో తప్పేముంది అనగానే, అయినా ఎందుకని చెప్పి ఇదంతా చేస్తున్నావు, అయినా ఈరోజు పార్టీలో కూడా నువ్వు ఇలాగే చేసావు, నీ వల్లే ఆ యాక్సిడెంట్ అనేది కూడా జరిగింది, అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి హీరోయిన్ అయితే గట్టిగా అడిగేసరికి, మీరు అన్నీ తెలిసి కూడా ఎలా అడుగుతారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు, అయినా ఈరోజు ప్రాబ్లం నా వల్ల మీకు జరిగింది తప్ప నా వల్ల పార్టీ ఏమీ చెడిపోలేదు, మీరు కూడా చూశారు కదా అనగానే, నీకు అర్థమవుతుందా, ప్రతిసారి ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లం తీసుకొని వస్తున్నావు, ఈ హోటల్ పరువు నీ వల్లే పోతుందని నాకైతే అనిపిస్తుంది, ఇది అసలు మంచిగా అనిపించట్లేదు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు, ఇది ఒక 5 స్టార్ రెస్టారెంట్, అర్థమవుతుందా, ఏదో రోడ్ సైడ్ ఉన్న స్టాల్ కాదు, నువ్వు వెళ్ళి రివ్యూ ఇచ్చి అందరినీ కరెక్ట్ చేసేయడానికి అర్థం చేసుకో అని చెప్పి హీరో అయితే గట్టిగా అరుస్తాడనమాట. అలా అరిచేసరికి హీరోయిన్ అయితే అంటది, 5 స్టార్ రెస్టారెంటే మంచిగా డెకరేట్ చేసేసారు, ఇక్కడున్న స్టాఫ్ అందరూ ఫేక్ స్మైల్ అనేది మెయింటైన్ చేసి అందరినీ గౌరవిస్తూ ఉన్నారు, ఇదేమి ఆచారం, ఇదేమి పద్ధతి, అస్సలు బాగాలేదు, మీరన్నీ ఫేక్గా చేస్తున్నారు, కాకుండా నిజాయితీగా చేస్తే బాగానే ఉంటుంది అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడనమాట, నేను నా ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా, కానీ నువ్వు వచ్చి ఇంకా ఇంకా క్రియేట్ చేస్తున్నావు, నేను ఇక్కడికి తీసుకొచ్చిందే ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేయడానికి, కానీ నీ వల్లే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందుకే నీ కాంట్రాక్ట్ అనేది నేను టెర్మినేట్ చేసేస్తున్నాను, ఇంకా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అని చెప్పి హీరోయిన్ అయితే జాబ్లో నుంచి పీకేస్తాడనమాట. అలా పీకేసేసరికి ఇంకా ఇక్కడ అందరికీ అయితే తెలుస్తుంది హీరోయిన్ని జాబ్లో నుంచి తీసేసాడని. ఇంకా ఒక్కొక్క స్టాఫ్ మెంబర్ అయితే చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకు తీసేశాడు, తను బాగానే చేస్తుంది కదా అని చెప్పి. కానీ ఇక్కడ హీరో అయితే హీరోయిన్ వెళ్ళిపోయాక తను ఏం రాసిందని చెప్పి చూస్తూ ఉంటాడు. అలా చూసేసరికి హీరోయిన్ అయితే అంటది, థ్యాంక్ యూ, మీరు నన్ను క్షమిస్తారని నాకు తెలుసు అని చెప్పి ఉంటుందన్నమాట. ఇంకా హీరో ఇదంతా చూసిన వెంటనే, నేనేమైనా తప్పు చేశానా, వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వెంటనే కారు వేసుకొని హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా అప్పుడే అక్కడ మన హీరోయిన్ అయితే చూపిస్తారన్నమాట. మన హీరోయిన్ అయితే రోడ్ క్రాస్ చేస్తూ ఉంటుంది. ఇలా రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఇంకా వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి ఇంకా అక్కడికి ఒక ట్రక్ అయితే వస్తుందన్నమాట. హీరోయిన్కి ఏమైపోతుందో అని చెప్పి వెంటనే హీరో పరిగెట్టుకొని హీరోయిన్ని కాపాడాలని చెప్పి అనుకుంటాడు. కానీ అంతలోకి అక్కడికి లిన్ వచ్చి హీరోయిన్ అయితే కాపాడతాడు. ఏమైంది, నువ్వు ఎందుకని ఇలా ఉన్నావు అని చెప్పి అడుగుతాడనమాట. కానీ హీరోయిన్ ఏమీ మాట్లాడదు. ఇంకా లిన్ అయితే హీరోయిన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడం అనేది హీరో అయితే చూస్తాడు. ఇంకా అలా చాలా జల్సీగా అయితే ఫీల్ అవుతాడు. కానీ ఇంకా హీరోయిన్ దగ్గరికి కూడా వెళ్ళాలని చెప్పి అనుకోడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.